దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో చేరి వచ్చిన మీకంతా నా హృదయపూర్వక వందనాలండి. అందరి వందనాలు, దేవునికి స్తోత్రాలు. మంచిది ప్రియమైన వాళ్ళరా, దైవ కృప చొప్పున మనం నడిపించబడుట దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం. మరి ముఖ్యంగా ఈ రోజున మానవాళి జీవితంలో మానవాళి బ్రతుకులో కొన్ని అనుభవాలు ప్రతి మనిషికి తారసపడుతూ వస్తున్నాయి. చాలామంది బ్రతికి ఉన్నానులే అనుకుంటున్నారు, కానీ బ్రతకడానికి ఉపయోగపడేదాన్ని పొందుకోలేకపోతున్నారు. మీ అందరికీ వాక్య ప్రారంభంలో ఒక ప్రశ్న: మీ అందరూ బ్రతికే ఉన్నారా? సమాధానం చెప్పండి. అదేం ప్రశ్న అన్నా, పిచ్చి ప్రశ్న అడిగేవు. బతికుండబట్టి కదా మంచిగా బట్టలు వేసుకొని మంచిగా టయానికి చర్చికి వచ్చింది, బతికుండబట్టే కదా అంటారా? మళ్ళీ అడుగుతాను నేను ఈ ప్రశ్న: మీరందరూ బతికే ఉన్నారా? బతికున్న వాళ్ళందరూ కూడా రెండు చేతుల పైకి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రెండు చేతుల పైకి ఎత్తిన వాళ్ళు చచ్చిపోయారా? అందరూ రెండు చేతుల పైకి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు నేను అడిగింది చనిపోయారా బతుకున్నారంటే దాని అర్థం ఒక మనిషి ఆత్మ దేహము వేరు చేయబడితే చనిపోతాడు. అది భూలోకంలో. ఆత్మ శరీరము వేరువేరుగా అయిపోవడాన్ని బట్టి మనిషి చనిపోతాడు, మట్టిలో పెట్టబడతాడు లేదా కాల్చబడతాడు. అది ఒక రకమైన మరణం. రెండవ మరణం ఆత్మ అనుసారంగా మరణించే మరణం. ఏంటి ఆత్మానుసారమైన మరణం అంటే? దేవునికి దూరంగా బతికితే అది మరణం. అది వాక్యం చెప్తుంది. నా ప్రియమైన వర్లరా, ప్రతి మనిషి జీవించి ఉన్నాను అని భ్రమలో ఉండి చనిపోయిన స్థితిలో కూడా జీవిస్తూ ఉన్నాను అనుకుంటాడు, కానీ నిజంగా చనిపోయాను అనే మెలకువ అతనికి రాదు. ఎట్లా చనిపోతాడండి మనిషి అంటే, శరీరపరంగా మరణం తీసి కాసేపు పక్కన పెట్టండి. ఈ మరణం, నేను చనిపోయాడు అని చెప్పబడుతున్న మరణం దేనికి పోల్చబడిందంటే, ఆత్మీయంగా ఒక మనిషి దేవునికి ఎప్పుడైతే వేరవుతాడో అప్పుడు చనిపోయినట్లు లెక్క. ఒక మనిషి ప్రార్థనా జీవితానికి ఎప్పుడైతే దూరం అవుతాడో అతను చనిపోయినట్లు లెక్క. ఒక మనిషి వాక్య పఠనానికి ఎప్పుడైతే దూరం అవుతాడో అతను చనిపోయినట్లు లెక్క. ఒక మనిషి ఆత్మీయంగా ఎదుగుదల ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు చనిపోయినట్లు లెక్క. ఒక మనిషి ఆత్మీయంగా ఎదుగుతున్నాను అని భ్రమలో ఎప్పుడైతే బతుకుతాడో అతడు చనిపోయినట్లు లెక్క. ఉదాహరణకి నేనున్నాను, నేను ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ అన్ని విషయాల్లో దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటిస్తూ కొనసాగించబడుతూ ఉన్నానంటే నేను చనిపోయినట్లా బతికినట్లా? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. నేను అన్ని విషయాల్లో దేవునికి నమ్మకంగా ఉంటా కొనసాగించబడుతూ ఉన్నా. నేను చనిపోయినట్లా బతికినట్లా? బతికినట్లు. అదే నేను క్రైస్తవుడని ముద్ర వేసుకున్న నేను, దేవుని పెట్టెను అని ముద్ర వేసుకున్న నేను, దేవుని కొరకే బతుకుతాను అని తీర్మానం చేసుకున్న నేను, దేవుని కోసమే నా జీవితం అని అంకితం చేసుకున్న నేను, దేవుడు చెప్పిన ప్రతిదీ చేయకుండా నా ఇష్ట ప్రకారం జీవిస్తూ చర్చికి వెళ్లకుండా ప్రార్థన చేయకుండా దేవుని పఠనాన్ని పఠించకుండా నడిపించబడుతూ ఉన్నా. ఇప్పుడు నేను చచ్చిపోయినట్టా బతికినట్టా? చచ్చిపోయినట్టు. అదే నేను మొదట మిమ్మల్ని అడిగింది, మీరు చనిపోయారా బతికారా అని ఎందుకు అడిగానంటే, ఆధ్యాత్మిక ఒక మనిషి బ్రతికి ఉన్నాడంటే దేవునితో సహవాసం కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆధ్యాత్మిక అతను చనిపోయే స్థితి వచ్చిందంటే అతనిలో భక్తి ఉండదు, అతనిలో దేవుని పైన అనుకునే జీవించే అనుభవం ఉండదు, అతనిలో దేవుని మీద ఆధారపడి నిలవబడే అనుభవాలు ఉండవు.
అప్పుడు ఆ మనిషి చావుకు చేరువవుతున్నట్లు కొంతకాలానికి ఆ మనిషి చనిపోతాడు. అయితే చనిపోకూడదు అనుకుంటున్న మన జీవితాల్లో మనల్ని బ్రతికించేది ఏది, మనం బ్రతికి ఉండడానికి ఉపయోగపడేది ఏది అని ఆలోచిస్తే ఒక మాట బైబిల్లోంచి చదువుదాం. 119వ కీర్తన 119వ కీర్తన 50వ వాక్యం చదువుదాం. 119వ కీర్తన 50వ వాక్యం. దేవునికి స్తోత్రం చెప్దా. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. భక్తుడైన దావీదు గారు తన జీవితానంతటినీ కూడా గుర్తు తెచ్చుకొని ఎన్నోసార్లు పడిపోయిన అనుభవాలు, ఎన్నోసార్లు కృంగిపోయిన అనుభవాలు, ఎన్నోసార్లు బాధలను చూసి, శ్రమలను చూసి, వచ్చిన కష్టాలను చూసి, వచ్చిన ఇబ్బందులను చూసి, వచ్చిన వేదనకరమైన పరిస్థితులను చూసి, వచ్చిన మాటలను చూసి, తలదించుకునే అనుభవాలను చూసి, కృంగిపోయిన అనుభవాలను చూసి, వీటన్నిటిని చూసి ఎన్నోసార్లు దిగజారిపోయాడు. నాకు బ్రతకటం వ్యర్థమండి, నాకు బ్రతుకు వేస్ట్ అండి, నేను జీవించడం అనవసరం అండి అని చాలా విషయాల్లో కృంగిపోతూ వచ్చాడు ఆయన. మెట్టుకు ఒక మాట చెప్తూ ఉన్నాడు. కొద్ది రోజులు తన కాలగతులు గడిచిన తరువాత ఒక మాట చెప్తూ ఉన్నాడు. అదేంటంటే, నా దేవా, నీ వాక్యము నన్ను బ్రతికించింది. చప్పట్లు కొడదాం గట్టిగా, దేవుని నామమున మహిమపరుద్దాం. ఎవరు బ్రతికించారు? ఎవరు బ్రతికించారు? నీ వాక్యము నన్ను బ్రతికించింది. నా బాధలో అదే నాకు నెమ్మదిని కలుగు చేసింది. అసలు దావీదు గారి జీవితాన్ని క్లుప్తంగా కొన్ని మాటలు నేను మీకు చెప్తాను. చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా వినండి మాట. ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఏం చేశారో తెలుసా? ఒరే దావీదుగా, నువ్వు దేనికి పనికిరానివుడురా, నీకేం చేత కాదురా, ఏ పని నువ్వు చేయలేవు, ఏ విషయంలో నీకు ఒక మంచి స్థితి లేదు, ఓ పని చేయగల సామర్థ్యత లేదు, ఖచ్చితంగా దీన్ని చేస్తావా అనే నమ్మకం మాకు లేదు, కాబట్టి అందరినీ, అంటే నీకంటే ముందు పుట్టిన అందరినీ అనగా 7గురిని మంచి బలశాలుగా కన్నాం, కానీ నీ బతికేది రెట్ అయిపోయిందని చెప్పి అతను చూసి చాలా ఇబ్బంది పడిపోయి, చాలా బాధపడిపోయి, దేనికి పనికి వస్తావా దావీదు, నువ్వు దేనికి పనికి రాగలవు, ఏ పని చేయగలవు అని చెప్పి చాలా నిరుత్సాహపడిపోయి 4 గొర్రెలను గోరిపెట్టి అడవిలోకి పంపించారు. దేనికి పనికిరానుడని, ఏమీ చేతగానుడని. దీంతోపాటు తన అన్నలు అందరూ కూడా, ఒరే దావీదుగా, ఏందిరా నీ బతికెట్టయింది, ఒరే దావీదుగా, ఏందిరా నీ బతికిది, ఒరే దావీదా, ఏందిరా నీ స్థితి, మాలాగా కండబలం గుండెబలం కలిగి ఉంటే సైన్యంలో ఒకడు పోయి ఉండేవాడివి, ఏందిరా నీ బతుకు, ఏందోలేరా, పిల్లలను గంటాం కానీ చెప్పండి తర్వాత, లోకంలో ఉన్న సామెత, పిల్లలను గంటాం కానీ వాళ్ళ రాతలను గంటామా అని, ఏందిరా నీ బతికెట్టయిపోయింది అని తల్లిదండ్రులు, అన్నలు వీళ్ళందరూ ఎగతాళి చేస్తూ వచ్చారు. దీంతోపాటు పక్కన వాళ్ళు ఊరుకుంటారా? ఒరే ఒరే ఒరే, మామూలుగా ఉంటేనే మేనమా వరుస వాళ్ళు అసలు ఊరుకుంటారా? అత్తలు అసలు ఊరుకోరు. వాళ్ళు ఒరే ఒరే పనికి మాలోడా, ఒరే దౌర్భాగ్యుడా, ఒరే దరిద్రుడా, నీ జీవితం ఏంద్రట్టు అయిపోయింది, వెకిలిగా, చండాలంగా, జీవితం కించపరచబడే అనుభవం కలిగి, మనస్సు చచ్చిపోయేటట్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆ రోజున దావీదు అనుకున్నాడు నాకైతే తెలియదు, కానీ
తర్వాత ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. తల్లిదండ్రులు, అమ్మ జాగ్రత్తగా వినండి, తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్ళు, బంధువులు, తనకు స్నేహితులు ఎవరు లేరు, చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఎగతాళిగా మాట్లాడారు, ఇబ్బంది పెట్టేటట్టు మాట్లాడారు, హేళన చేశారు. కానీ దావీదు ఒక పని చేశాడు. అడవిలోకి వెళ్ళిపోయి తల్లిదండ్రుల మాట కాదనకుండా ఆ గొర్రెలను తోలుకొని వెళ్ళి ప్రశాంతంగా ఆ గొర్రెలు ఒక పక్కన తోలి కూర్చొని పాటలు పాడుకుంటూ ఉన్నారు. యెహోవా నీవే నా కాపరి, యేసయ్యా నీవే నా కాపరి, నీవు తప్ప నాకు వేరే క్షేమాధారం ఏది లేదు, నీవు తప్ప నన్ను బలపరచువారు ఎవరు లేరు, నీవు తప్ప నన్ను ఆదరించువారు ఎవరు లేరు, నీవు తప్ప నన్ను ధైర్యపరచువారు ఎవరు లేరు, నీవు తప్ప నా పైకి కనికరం తీసుకొచ్చేవాళ్ళు ఎవరు లేరు, నీవు తప్ప నా కన్నీటిని తుడిచేవాడు ఎవరు లేరు, నీవు తప్ప నా సమస్యను ఛేదించగలిగిన వాడు ఎవరు లేరు, నీవు తప్ప నా బతుకును సరి చేయగలిగిన ఎవరు లేరని చెప్పి ఏడ్చుకుంటూ పాటలు పాడడం మొదలుపెట్టాడు. ఆ రోజున చనిపోవాలన్న ఆలోచన ఒకవేళ దావీదుకు వచ్చినా ఎవరు బలపరిచారు దావీదుని? ఎవరు బలపరిచారంటే, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయగలడు అనే నమ్మకం, అనే మాట, అనే దేవుని వాక్కు అతన్ని బలపరిచింది, నిలబెట్టింది, బ్రతికించింది. నా ప్రియమైన దేవుని పిల్లరా, చిన్నప్పటి నుంచే తనకి చాలా విరోధం వచ్చేసినాయి, విరోధ స్వభావాలు వచ్చేసినాయి. సరే, అది జరిగింది. అది జరిగిన తర్వాత కొద్ది రోజులకి ఒక లోతైన గుంటలో తన కాస్తున్న ఒక చిన్న గొర్రెపిల్ల పడిపోయింది. చూశాడు దావీదు చుట్టుపక్కల, గొర్రెపిల్ల ఎక్కడ కనపడకపోతే ఎక్కడ అని చూస్తూనే ఉన్నాడు, అర్థం కాల. అయితే అల్లంత దూరాన మే అని ఒక మేక, ఒక గొర్రె స్వరం, ఒక మేక స్వరం. కొన్ని మేకలు కొన్ని గొర్రెలు అటు ఉన్నాయి. అయితే ఒక గొర్రె స్వరం లోపల నుంచి వినపడతా ఉంది, గుంట్లోంచి వినపడతా ఉంది. ఓకే, దావీదు చిన్నగా లోపలికి వెళ్ళాడు. అగాధం, చీకటి, ఏమీ కనపడ్డంలా, చీకటి, మా భయంకరమైన చీకటి. లోపల నుంచి మే వినపడతానే ఉంది, స్వరం వినపడతానే ఉంది. ఇంకొంచెం కిందకి వెళ్ళాడు. ఈలోపు అనే ఒక స్వరం, గట్టి స్వరం. చిన్నపిల్లడు కదా, ఏయ్ ఎవడ్రా నువ్వు? డే దావీదా, నీ పని అయిపోయింది అనే ఒక నవ్వు, వెకిలితనంగా నవ్వు, భయంకరమైన నవ్వు. రే నువ్వు నన్ను ఏం చేస్తారా నల్లోడా? రే సాతానుగా, రే నువ్వు నన్ను ఏం చేస్తావురా? రే ఏంది నీకు అంత ధైర్యం అంటే దావీదంటాడు, కమ్మని వెలుగై నీవున్నావులే, చిమ్మ చీకటి కెరటాలలో, కమ్మని వెలుగై నీవున్నావులే, చిమ్మ చీకటి కెరటాలలో, చీకటి తెరలు ఛేదించినావు, నీతి భాస్కరుడా నీవు నాకున్నావు. చీకటి తెరలు ఛేదించినావు, నీతి భాస్కరుడా నీవు నాకున్నావు. కమ్మని వెలుగై నీవున్నావులే, చిమ్మ చీకటి కెరటాలలో,
కమ్మని వెలుగై నీవున్నావులే, చిమ్మ చీకటి చెరటాలలో చీకటి తెరలు ఛేదించినావు, నీతి భాస్కరుడా నీవు నాకున్నావు. చీకటి తెరలు ఛేదించినావు, నీతి భాస్కరుడా నీవు నాకున్నావు. ప్రేమామృతం నీ సన్నిధి నిత్యము నా పెన్నిదే. ప్రేమామృతం నీ సన్నిధి నిత్యము నా పెన్నిదే. హల్లెలూయా. సాతాను అడుగుతున్నాడు, రే దావీదా ఏంట్రా నీ ధైర్యం? ఏంటో తెలుసా? ఎటువంటి చిమ్మ చీకట్లోనైనా నీతి భాస్కరుని యొక్క కాంతి కిరణాలు నా పైన ప్రజ్వరులుతాయి. ఆయన నాకు వెలుగు కలుగు చేస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నువ్వు చీకట్లో ఉండేవాడివి, నేను వెలుగు సంబంధిని, నా తండ్రి వెలుగు సంబంధి, నాకు ఇబ్బంది లేదు. అరే చిన్నోడా ఎక్కడున్నావురా అని పిలిస్తే గొర్రె పిల్ల మే అని పిలవగానే ఆ గొర్రెను ఎత్తుకొని దావీదు పాడుతున్నాడు, యెహోవా నాకు వెలుగు, నాకు నిత్యము మేలు కలుగు. దేవునికి స్తోత్రం చెప్దా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. యెహోవాయే నాకు వెలుగు, నాకు నిత్యము అనునిత్యము వెలుగు కలుగు. ఎందుకు ఈ మాట చెప్పారంటే త్వరలో దేవుడు మనకి ఇవ్వబోతున్న పాట టైటిల్ ఇదే, యెహోవాయే నాకు వెలుగు, నిత్యము నాకు వెలుగు, నిత్యము నాకు మేలు కలుగు. ప్రియమైన దేవుని పిల్లరా, జాగ్రత్తగా మనం ఆలోచిస్తూ వస్తే ఆ లోపల సాతాను చేతిలో నుంచి, సాతాను కబంధ హస్తాల్లోంచి దావీదుని రక్షించింది ఎవరు? దావీదుని బతికించింది ఎవరు? కేవలం వాక్యమే. నేను నిత్య భాస్కరుణ్ణి, నా కాంతి కిరణాలు నీ మీద ప్రకాశిస్తాయని ఎక్కడ చదివి ఉండొచ్చు దావీదు? ధర్మశాస్త్రం. నేను నీకు వెలుగుని, ధర్మశాస్త్రం. మూడో మాట చెప్తున్నా, దావీదు గొర్రెలను కాచుకుంటా ఉంటే ఒక సింహం ఎదురుగా వచ్చింది. గొర్రె పిల్లని పట్టుకొని వెళ్ళిపోయింది. అమాంతం వెళ్ళిపోతూ ఉంటే గొర్రె పిల్ల అరుస్తూ ఉంది, దావీదు 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 నా కాపరి, దావీదు అరుస్తూ ఉంది. దావీదు వెంటపోయాడు, దేవా నాకు శక్తినివ్వు, నా గొర్రెను ఆ సింహం తీసుకెళ్ళిపోతుంది. దావీదు బాలుడు సింహాన్ని చంపి పక్కన పడేశాడు. కారణం ఏంటి? సింహం బాలుడిని చంపలేదా? పిల్లోడిని సింహం చంపలేదా? చంపగలదు, కానీ ఎందుకు చంపలేకపోయిందంటే కారణం ఒకటే, ఇతన్ని బతికించడానికి వాక్యము ఇతనికి తోడై ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్దాం, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆర్భటిస్తూ ఉంటే, దేవుని సన్నిధిలో ఉత్సాహిస్తూ ఉంటే, దేవుని సన్నిధిలో కొనియాడుతూ ఉంటే, గణపరుస్తూ ఉంటే ఉల్లాసం జరుగుతుంది. శరీరం అంతా తను పులకించాలి. ప్రియమైన వార్లరా, సింహము బాలుడైన దావీదుని చంపగలదు, కానీ దావీదు చేతులు ఒక అస్త్రం ఉంది. ఆ అస్త్రం పేరే దేవుని వాక్యం. కూడా చప్పట్లు గట్టిగా. దేవుని వాక్యం అనే అస్త్రం ఎప్పుడైతే దావీదు ధరించాడో
చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని సందులో ఆర్పటిస్తూ ఉంటే, దేవుని సందులో ఉత్సాహిస్తూ ఉంటే, దేవుని సందులో కొనియాడుతూ ఉంటే, గణపరుస్తూ ఉంటే ఉల్లాసం జరుగుతుంది శరీరం అంతా. తను పులకించాలి. ఆ ప్రియమైన వార్లరా, సింహము బాలుడైన దావీదును చంపగలదు, కానీ దావీదు చేతులు ఒక అస్త్రం ఉంది. ఆ అస్త్రం పేరే దేవుని వాక్యం. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవుని వాక్యం అనే అస్త్రం ఎప్పుడైతే దావీదు ధరించాడో సింహం చచ్చింది, గొర్రె పిల్లని విడిపించుకొచ్చుకున్నాడు. 2, ఎలుగుబంటి ఒకసారి తీసుకెళ్ళింది. ఏం జరిగింది? సేమ్ రిపీట్ అయింది. అదే రిపీట్ అయింది. ఇన్ని సందర్భాల్లో దావీదుని బతికించింది ఎవరు? వాక్యం అనే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దామా? చెప్పండి గట్టిగా హల్లెలూయా. వాక్యము నీకు తోడుండాలి, వాక్యము నువ్వు బతికించాలి, వాక్య ప్రకారం నువ్వు బతకాలి. అది ఉత్తమం, శ్రేష్టం, శ్రేయస్కరం. 2-3 మాటలు నేను చెప్పిన మాటలు ముగిస్తా. న్యాయాధిపతుల గ్రంథం తీయనందరూ కూడా. దేవునికి స్తోత్రం చెప్దా. హల్లెలూయా. మీ మీద తండ్రి గద్దించిన కుమారుడు ఏమవుతాడు? జ్ఞానవంతుడు అవుతాడు. తల్లి మాటలు విన్న కుమార్తె జ్ఞానం కలిగింది అవుతుంది. తల్లి తండ్రి నేనే మీకు ఇప్పుడు ఎందుకు అంటే, ఒక ఆత్మీయ తండ్రిగా, మిమ్మల్ని పెంచే ఒక తల్లిగా, ఒక అన్ని వసతులు అనగా ఆత్మీయ పరంగా మిమ్మల్ని ఒక స్థితిలో పెట్టడం ప్రభువు నాకు ఇచ్చిన బాధ్యత కనుక కొన్ని గద్దించినా, కొన్ని హెచ్చరించినా, కొన్ని మాటలు అన్నా, ఏదైనా కానీ మీకు బాధ వస్తే నేనే ఆడవాలి. తల్లి మీకు సంతోషం వస్తే నేనే మీ గురించి చప్పట్లు కొట్టాలి. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. పాస్టర్ గారు అనేవాడు మీకు తండ్రితో సమానం. గుర్తుపెట్టుకోండి. కనుక గుర్తుపెట్టుకొని దేవుని వాక్యాన్ని కంటో పాఠం చేయండి. అది మీకు ఉత్తమం, మంచిది, శ్రేష్టం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుదాం. మిక్కిలి దప్పిగొన్నందున యెహోవాకు మొరపెట్టి తరువాత దప్పిక చేతను చచ్చి వేడుకొనగా లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను. దాని నుండి నీళ్లు బయలుదేరింది. అతడు నీరు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్య అంశం ఏమని చెప్పాను? బ్రతికించే వాక్యం. బ్రతికించే వాక్యం. నీరు అనగా వాక్యానికి సూచన అయి ఉన్నది. సంసోన్ అనే న్యాయాధిపతి అయిన ఒక ఆయన చేసిన పని ఏంటంటే, ఫిలిస్తీయ సర్దారులందరూ ఒక దగ్గర గుంపుగూడుంటే గాడిద దవడ ఎముకతో, పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. ఎంతమందిని చంపగలరా? కానీ యెహోవా బలము అతని మీదకి రావడం చేత 1000 మందిని చంపాడు. చంపి మరీ బీభత్సమైన దాహంలో ఉన్నాడు. దాహంలో ఉండి దేవునికి మొరపెడతా ఉన్నాడు. దేవా, నా బతికేంది స్వామి, నేను ఇంతమందిని చంపేశాను, నువ్వు గొప్ప రక్షణ కలుగు చేసావు, సంతోషం.
అయితే విషయం ఏంటంటే దప్పిక చేత నేను చచ్చిపోయేటట్టున్నాను. ఎట్లా? దప్పిక చేత నేను చనిపోయేటట్టున్నాను, దయచేసి నా కోసం నీళ్లు తెప్పించయ్యా, నేను తాగి బతుకుతాను అని ప్రార్థన చేశాడు. నీరు అనగా ఏం చెప్పాను? నీరు అంటే దేనికి సాదృశ్యం? అందరూ చెప్పాలి. గట్టిగా చెప్పండి. దేవుని వాక్యము. నీరు అనగా దేవుని వాక్యం. ఇప్పుడు సంసోను అనే న్యాయాధిపతి చంపి 1000 మందిని దప్పిక చేత బాగా అలసిపోయి ఉన్నాడు. ఏంటి సంగతి అంటే, ఏమి లేదండి, నేను దప్పిక చేత చచ్చిపోయేటట్టున్నాను ప్రభువా, నన్ను బతికించడానికి కొంచెం నాకు నీళ్లు కావాలి అని అడిగాడు. సరే, ప్రభు ఏం చేశాడు? అప్పుడు లేహీలో ఉన్న ఒక బండను చీల్చాడు. అక్కడి నుంచి ఏం ప్రవహించింది? నీరు వచ్చింది. అప్పుడు సంసోను ఏం చేశాడు? ఆ నీళ్లు తాగి ప్రాణము తెప్పరిల్లి బ్రతికాడు. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. సంసోను చనిపోయే పరిస్థితిలో ఉంటే ఆత్మీయంగా ఆలోచించండి. సంసోను కృంగిపోయిన అనుభవంలో ఉన్నాడు. సంసోను దిగజారిపోయిన అనుభవంలో ఉన్నాడు. సంసోను ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు. నీరు తాగకపోతే, అనగా వాక్యం వినకపోతే, వాక్య ప్రకారం జీవించకపోతే, వాక్యము ఇప్పుడు అతనికి వినపడకపోతే, వాక్యము తను అనుభవించకపోతే, వాక్యము చేత అతను తృప్తిపరచబడకపోతే చచ్చిపోయే స్థితిలోకి నెట్టబడ్డాడు సంసోను. ఎందుకో చెప్పనా? ఆత్మీయ జీవితాన్ని గుర్తుపెట్టుకోండి. నాజీరు వ్రతం అంటే చనిపోయిన దాన్ని దేన్ని సంసోను ముట్టకూడదు. దేన్ని ముట్టకూడదు? జీవము లేని దాన్ని, చనిపోయిన దాన్ని దేన్ని ముట్టకూడదు. చచ్చిన శవాన్ని కానీ, చచ్చిన కళేబరాలను కానీ సంసోను ముట్టకూడదు. ఇప్పుడు ముట్టాడా ముట్టలేదా? చెప్పాలి. ముట్టాడా ముట్టలేదా? పచ్చి గాడిద దవడ ఎముక చేత అని రాసింది అక్కడ. ఇంకా ఆ ఎముక చచ్చిపోలేదు, అది కుళ్ళిపోలేదు. ఎముక పైన మాంసం అట్లనే ఉంది, పచ్చిదని రాస్తుంది. అది అంటే పచ్చిది చంపిన జంతువులకు ఉంటుందా, బతుకున్న దానికి ఉంటుందా? గాడిద దవడ ఎముక అంటే ఇది చంపితేనే కదా అది చేతికి వచ్చేది, బతుకునగానే వస్తుందా? అంటే చంపిన దాన్ని ఇతను పట్టుకోవచ్చా? అది నాజీరు వ్రతం, పట్టుకోకూడదు. కానీ ఇప్పుడు ఏం జరిగింది? చచ్చిపోయిన దాన్ని పట్టుకున్నాడు. అనగా దేవునికి విరోధంగా పాపం చేశాడు, దేవుడు వద్దన్న పని చేశాడు. దాన్ని బట్టి ఏం జరిగింది? ఇతనికి ఏం జరిగింది? చచ్చిపోయే అనుభవం వచ్చింది. ప్రభువా, నేను దప్పిక చేత చచ్చిపోయేటట్టున్నానయ్యా, దయచేసి నా కోసం నీరు పంపండి, అనగా నేను దప్పిక చేత, అనగా నీకు విరోధంగా చేసిన పాపము చేత ఈ పాపం నన్ను చంపేటట్లుంది, ఈ పాపం నన్ను వ్యతిరేక దశకు నెట్టుకెళ్ళేటట్టుంది, ఈ పాపం నన్ను వ్యతిరేకంగా కృంగిదీసేటట్టుంది, ఈ పాపం ఆత్మీయంగా నన్ను చంపేటట్టుంది. తండ్రి, నీ వాక్యాన్ని పంపండి, నీ వాక్యం అనే నీటిని పంపండి, నీ వాక్యాన్ని పంపండి అని మొరపెట్టగానే ప్రభు ఏం చేశాడు? ఆయన కరుణామయుడు కదా, ఆయన దయామయుడు కదా, ఆయన ఏదైనా కరుణా సంపన్నుడు కదా, ఏదైనా ఇచ్చే దేవుడు కదా. ప్రభు ఏం చేశాడంటే లేహీలో ఉన్న ఒక గోతిని, ఒక రాతిని చీల్చిన వెంటనే అక్కడి నుంచి నీరు ప్రవహించింది. ఇప్పుడేం జరిగింది? నీరు అంటే ఏం చెప్పాను? దేవుని వాక్యం దేవుడు బండలోంచి చేల్చగానే, బండ అనగా యేసుక్రీస్తు ప్రభు, వాక్యం అనగా యేసుక్రీస్తు ప్రభు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యం తర్వాత మీరు చదువుకోండి. ఆది యందు దేవుడు ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యమై ఉన్న యేసుక్రీస్తుల నుంచి వాక్యం బయటకు వచ్చింది. నీటి వలె బయటకు వచ్చిన తర్వాత తప్పు చేసిన సంసోను ఆ వాక్యం అనే నీటిని తాగి ఏమైంది? తెప్పరిల్లి
బ్రతికాడు. వాక్యము మనల్ని బ్రతికించేది, వాక్యము తప్పిదములను సరిచేసేది, వాక్యము కట్టడలను మనకు నేర్పేది, వాక్యము శాస్త్రమును మనకు బోధించేది, వాక్యము మన జీవితంలో తప్పులను బయటికి తీసి ఇది కరెక్ట్ కాదు, ఇది ఖచ్చితం, ఇది మంచిది కాదు, ఇది మంచిది, ఇది నువ్వు చేయవలసింది కాదు, ఇది చేయదగింది అని నీకు నేర్పేదే వాక్యం. సంసోను జీవితంలో ఇదే జరిగింది. దేవుడు వద్దన్న పని చేసి తప్పిదము చేసిన వానిగా అతను బ్రతికి నడిపించబడుతూ చచ్చిపోయే పరిస్థితికి వస్తే దేవుడు లేహీలను బండను చీల్చాడు. నీరు అనగా దేవుని వాక్యం ప్రవహించింది. దేవుని వాక్యాన్ని ఆస్వాదించి తప్పును ఒప్పుకొని దేవుని కృపకు కరుణకు పాత్రుడయ్యాడు. అప్పుడు ప్రాణము తెప్పరిల్లి బ్రతికాడు. ఒకటి. రెండోది ఆదికాండం 21:19. త్వరగా 21:19 ఆదికాండం. దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి ఒక్క నిమిషం. 15వ వాక్యం చదువయ్యా. 14:15 చదువు. పంపివేసాను. బేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. తిత్తిలో నీళ్ళు అయిపోయినాయి. ఒక పొద కింద చిన్నవాడిని ఇసిరి కొట్టి, ఆ పిల్లవాడు చచ్చిపోయేటట్టున్నాడు, వాడి సావు నేను చూడలేనని చెప్పి వినెను. హాగరును పిలిచి, హాగరు విని ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. జరిగిన విషయం ఏంటంటే, అబ్రాహాము గారు తన జీవితాన్ని కొనసాగిస్తున్న రోజుల్లో అబ్రాహాము గారి భార్య పేరు శారా. ఈ శారా గారికి ఉపపత్నిగా వచ్చింది హాగరు అనే వ్యక్తి. అయితే పనిపిల్లగా ఉన్న ఈవిడ నమ్మకంగా పనిచేస్తూ కొనసాగించబడుతూ ఉంది. శారాకు పిల్లలు లేరు. శారమ్మ ఏం చేసిందంటే, అయ్యా నాకెటు పిల్లలు లేరు కదా, నువ్వు ఆవిడ్ని భారీగా చేసుకో, నేను కూడా భారీగా ఉంటానులే, ఎట్లయినా పిల్లలు పుడతారు మనకని చెప్పి శారమ్మ దగ్గర నుండి చెప్పింది. సరే, అబ్రాహాము శారా మాట తోడనే చెప్పిన తర్వాతే జరిగింది. ఈ మొత్తం కార్యక్రమాలు జరిగిపోయినాయి. అయిన తర్వాత హాగరికి ఒక పిల్లోడు పుట్టాడు. హాగరికి ఎంతమంది పిల్లలు పుట్టారు చెప్పాలి. ఎంతమంది పిల్లలు పుట్టారు? ఒకడు పుట్టాడు. అతని పేరు ఇష్మాయేలు. ఏం పేరు? ఇష్మాయేలు. అయితే అది జరిగిన తర్వాత కొద్ది కాలానికి దేవుడు వీళ్ళని జ్ఞాపకం చేసుకొని శారా గర్భం కూడా తెరిచాడు. శారా కడుపులో ఇస్సాకు పుట్టాడు. అయితే విషయం చెప్పనా, ఒక రోజున ఆ వంట ఎవరమ్మా హాగరట ఇస్సాకుతో పరాశకాలు ఆడుతుంది. ఒక రకంగా మాట్లాడుతుంది. ఏమనంటే, ఒరే ఫస్ట్ మీ తండ్రికి భార్య నేనేరా, ఫస్ట్ నీకు అమ్మని నేనేరా అన్నట్టు మాట్లాడుతుంది.
ఎటకారంగా ఎగతాళిగా మాట్లాడుతుంది. అర్థమవుతుందా? అయితే మొదట మీ నాన్నగారికి పుట్టింది ఇదిగో ఈ అబ్బాయిరా, నీకు అన్న అవుతాడు, ఈ నీకన్నా ముందు కాబట్టి నువ్వు అన్నాన్ని పిలవాలి అని ఇట్లా ఈ విధంగా మాట్లాడుతూ ఉంది. ఇది శారమ్మ చూసింది. చూసి ఏమయ్యో దాన్ని పంపిస్తావా పంపివని తగులుకుంది. ఎవరిని? హాగర్ని. అసలు పెళ్లి చేసుకోమని చెప్పింది ఎవరు చెప్పండిలే. ఏమా ఆడోళ్ళు ఇటు అవసరం వస్తే ఆడి తిప్పరా మాట, తిప్పుతారా తిప్పరా చెప్పాలి మీరు నాకు. ఇప్పుడు తిప్పుతారా తిప్పరా? మరి ఇక్కడ జరుగుతుంది ఇక్కడ అదేగా. ఈ శారమ్మ ఫస్ట్ మొత్తం అబ్రహం చెప్పింది ఏమే, తర్వాత నువ్వు పంపిస్తావా పంపివా. అమ్మాయి చిన్నపిల్లడు అమ్మాయి, ఏడ పంపించేది నేను ఇప్పుడు, నువ్వు పంపిస్తున్నావా పంపించట్లేదా? చేసేది లేక ప్రభువుకు ప్రార్థన చేస్తే ప్రత్యుత్తరం వచ్చింది. సరే ఇక పంపించేశాడు బయటికి. పంపించేస్తా ఒక నీళ్ళ బుడ్డి కొంచెం అన్నం పంపించాడు. బేర్షెబా అరణ్యంలో పోతా ఉంది హాగరు. కాసేపుకి నీళ్ళు అయిపోయినాయి, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత వాడు నీళ్ళు అంటున్నాడు. ఎవరు పేరు చెప్పాలి? ఇష్మాయేలు. ఎవరు? ఇష్మాయేలు నీళ్ళు అంటున్నాడు. రే అనికి మనలోడా ఆడుండరా నీళ్ళడా, ఇదంతా అరణ్యం అయితే అని చెప్పి ఈమె ఒకటి భర్త వదిలిపెట్టాడు అనే భారంతో ఏడుస్తూ ఉంది, పిల్లోడికి నీళ్ళు ఇవ్వలేకపోతున్నాడని బాధతో ఏడుస్తూ ఉంది. ఒక దగ్గర విడిచిపెట్టేసి పెట్టినే వాళ్ళంత దూరాన్ని కూర్చుంది. పోయి కూర్చొని చూస్తున్న దేవుడు నువ్వయ్యా, ఏంది నా బతుకు, నా పరిస్థితి ఏంటి, నా విషయం ఏంటి, నేనేం చేయాలి అని చెప్పి ఏడుస్తూ ఒరే నీ చావు నేను చూడలేనురా అని ఏడుస్తూ ఉంది. అయితే విషయం ఏంటంటే కొద్దిసేపటి తర్వాత ఆ చిన్న పిల్లవాడు కూడా మొర్ర పెట్టడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? చెప్పండి గట్టిగా హల్లెలూయా. మొర్ర పెట్టడం ప్రారంభించాడు. అయితే హాగరు మొర దేవుడు విన్నాడో వినలేదో తర్వాత కానీ ఆ చిన్న పిల్లవాని మొర దేవుడు విన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. విని అక్కడ రాసి ఉంటుంది 19వ వాక్యంలో, దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఏం చేశాడు దేవుడు? హాగరు కన్నులు తెరచినందున ఏం జరిగింది? ఆమె ముందే ఒక జీవజల ప్రవాహం పారుతూ ఉంది. దేవునికి స్తోత్రం చెప్దామా? నా ప్రియమైన వార్లారా జాగ్రత్తగా ఆలోచించండి. ఆమె ముందే కూర్చొని ఉంది, ముందు ప్రవహిస్తున్న ఆ జీవజల నది కనపడలా ఆవిడికి, ఆ ప్రవాహం కనపడలా. నువ్వు చావురా, నీదొక బతుకు నాదొక బతుకు అని పిల్లోడిని దూరంగా కొట్టి ఏడుస్తూ కుమిలిపోతూ ఉంది తల్లి. అయితే ఏడుస్తూ కుమిలిపోతూ ఉన్నా నాకు చావే శరణ్యం అని కుమిలిపోతూ మనుషులందరూ వ్యర్థపరిచారు, మనుషులందరూ విడనాడారు, మనుషులు ఎవరు నమ్మదగిన వాళ్ళు కాదు అని ఏడుస్తున్న ఈమె జీవితంలో దేవుడు ఈమె కళ్ళు ముట్టి బాగు చేసిన వెంటనే ఆమె ముందే బ్రతకడానికి ఒక మార్గం కనపడింది. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఒక మార్గం కనపడింది ముందు. ఏంటి మార్గం అంటే, చావునకు లోనైన తన కొడుకు, తన జీవితం, ఇవి రెండు బ్రతుకులను బ్రతికించడానికి ఒక ప్రవాహాన్ని దేవుడు ప్రవహింపజేస్తూ ఉన్నాడు. ఆ ప్రవాహం పేరే వాక్యపు ప్రవాహం. కొట్టు చప్పట్లు గట్టిగా. నిన్ను బ్రతికించే వాక్యపు ప్రవాహం నీ ముందే పారుతూ ఉన్నా నీకు అర్థం కావడంలా. వాక్యం ద్వారా నేను బతుకుతాను అనే విషయం నీకు అర్థం కావడం లేదు. వెంటనే లేచి ఆ బాటిల్, ఆ నీళ్ళ తిత్తిని తీసుకొని నీళ్లు ముంచి కొడుకు తాగించి తాను తాగి దేవుని ఆశీర్వాదానికి యోగ్యురాలుగా మారి వాక్యము ద్వారా బతికింది హాగరు కొడుకు ఇష్మాయేలు. మొదటి మాట చెప్పాను మీకు నేను,
దేవునికి విరోధమైన పాపం చేస్తే నీకు వచ్చే చావు నుంచి నిన్ను విడిపించేది దేవుని వాక్యం. రెండో మాట చెప్తున్నాను, మనుషులందరూ నేను విడిచిపెట్టి పోయిన వేళ చావునకు లోనైన నీ శరీరాన్ని బతికించడానికి ప్రభువు నీకు కల్పించే ఒక మార్గమే దేవుని వాక్య నీటి ఓట ప్రవాహం. నా ప్రియమైన వార్లరా, ఈ రెండు సందర్భాల్లో నువ్వు ఏది ఎదుర్కొంటూ ఉన్నావు? ఒకటి, దేవునికి విరోధంగా పాపం చేసావు, దేవునికి విరోధమైన కార్యకలాపాలు చేసావు, చచ్చిన స్థితిలో నీవు ఉన్నావు. ఇప్పటికైనా మొరపెట్టు, దేవా నేను చనిపోయిన పరిస్థితిలో ఉన్నాను. అది నీకు ఎట్లా అర్థమవుతుంది చెప్పనా? నువ్వు వాక్యం చదవలేవు, ప్రార్థన చేయలేవు, దేవుని సన్నిధికి నికరంగా రాలేవు, దేవునికి త్యాగం కలిగి ఇవ్వలేవు. ఏది నీ జీవితంలో జరగదు. నువ్వు చేయాలనుకుంటావు, చేయలేవు. ఈ బ్రతుకు నీలో ఉంటే ఆత్మీయంగా నువ్వు చావబోతున్నావు అని అర్థం. రెండోది, మనుషులందరూ నేను వదిలిపెట్టారు, నా అనుకున్న వాళ్ళు నేను తోసేశారు, నా అనుకున్న వాళ్ళు నువ్వెవడురా అని నిన్ను గెంటేశారు. ఆ సందర్భంలో కూడా చావు నీ దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను బతికించగలదు దేవుని వాక్యం. బాధలో నీకు నెమ్మదిని కలిగించగలదు దేవుని వాక్యం. చివరిగా ఒక మాట చదువుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 13వ వాక్యం 14వ వాక్యం ఒకసారి చదువుదాం. త్వరగా త్వరగా త్వరగా. నేను నీ యొద్దకు వస్తున్నాను, సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి ఏమిచ్చాడు? నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు గనుక. చాలండి. నిజంగా నువ్వు వాక్యాన్ని ప్రేమించే వ్యక్తివైతే, వాక్య ప్రకారం బ్రతికే వ్యక్తివైతే లోకం నిన్ను ద్వేషిస్తుంది. ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. మొన్న ఈ మధ్య ఒక కార్యక్రమం కోసం చందాలు అడిగారు ఊర్లో అందరినీ. అడిగారా? ఎంతమంది ఇచ్చారు? ప్రబుద్ధులు ఏంటంటే చాలామంది, మనవాళ్ళు కూడా చాలామంది ఇచ్చారు. నేను చెప్పా ముందుగానే, అమ్మా నీ రూపాయి నువ్వు ఖర్చుపడి సంపాదించుకునేది నువ్వు నీ పిల్లలు అనుభవించాలి, అంతేగాని వ్యర్థమైన వాటికి వెళ్ళకూడదని చెప్పాను. కానీ ఇచ్చారు. ఒకవేళ ఇది ఇవ్వలేదు అనుకో, లోకమంతా నేను ఎట చూస్తుంది? ఎట చూస్తుంది? అట్లా చూస్తేనే నువ్వు దేవుని సంబంధం గుర్తుపెట్టుకో. వాక్యం ఎక్కడన్నా పర్లేదు అని చెప్పబడిందా? ఉదాహరణకు ఒక మాట చెబుతున్నా, వాక్యం చదివినా చదవకపోయినా పర్లేదని రాస్తుందా బైబిల్లో? ఏమన్నా మరి ఏమని రాస్తుంది? వాక్యం ఖచ్చితంగా చదవాలి, అదొక రూల్. ప్రార్థన చేసినా చేయకపోయినా పర్లేదండి అని రాస్తుందా? ఏమని రాస్తుంది? ప్రార్థన ఖచ్చితంగా చేసి తీరాలి. చర్చికి వెళ్ళినా వెళ్ళపోయినా పర్లేదండి కాదా? మరి ఏమని రాస్తుంది? ఖచ్చితంగా. అంటే ప్రభువు మనకు చెప్పే ఆలోచన కూడా ఉంది, అది పర్ఫెక్ట్, ఖచ్చితం, అది ఒక లా, అదొక ఆర్డర్. అంతేగాని ఈ సంవత్సరం ఇచ్చాను, వచ్చే సంవత్సరం నేను ఇయ్యనులే అనే బతుకు నీకుంటే నీకు బతుకుని ఎవరు మార్చలేరు. గుర్తుపెట్టుకో, ఎప్పటికైనా మారు మనసు పొందు, ఇప్పటికైనా మారు. లోకముతో సహవాస సంబంధాలు, బాంధవ్యాలు, ఆచార వ్యవహారాలు ఇవన్నీ కలిగి ఉండేది మానుకో. అవి ఉన్నాయంటే నీలో దైవభక్తి లేదని అర్థం, నీలో ఆత్మీయ ఎదుగుదల లేదని అర్థం, నీలో ఆత్మీయ స్థితిలో గొప్ప మార్పు రాలేదని అర్థం, నీలో దేవుని పోలి నడుచుకుంటే అనుభవం అది రాలేదని అర్థం, నీలో పరిపూర్ణ పరిపక్వత రాలేదని అర్థం, నీలో వాక్యానుసారమైన జీవితం కలగలేదని అర్థం. వాక్యం పాటించే వాళ్ళు ఇంకెవరికి భయపడరు, వాక్యానికి మాత్రమే భయపడతారు.
గుర్తుపెట్టుకో, వాక్యము కలిగి నడిపించబడేవారు వాక్యానికి మాత్రమే లోబడతారు, వాక్యాన్ని మాత్రమే ప్రకటిస్తారు, వాక్యం మాత్రమే కలిగి నడిపించబడతారు, వాక్యము చేతనే ముద్రించబడతారు, వాక్య ధోరణిలో మాత్రమే నడిపించబడతారు. వాక్యమే మార్గమైంది కనుక వాక్యం ద్వారా పరలోకం వెళతారు. అంతేగాని లోకంతో రాజ్యపడే భక్తి ఎంతకాలం చేస్తావమ్మా? వాక్యం నీలో లేదంటే నువ్వు చచ్చిన శవంతో లెక్క. వాక్యం నీలో లేదంటే నువ్వు పరిపూర్ణమైన విశ్వాసిగా, సూచనగా నువ్వు మార్చబడలేదని అర్థం. నువ్వు వాక్యం నీలో లేదంటే నీలో దైవభక్తి లేదు. వాక్యం నీలో లేదంటే, వాక్యము నీలో కార్యం జరిగించట్లేదంటే, వాక్యం నీలో క్రియారూపకత లేదు, అది ధరించట్లేదంటే, ఆ విధంగా నువ్వు నడిపించబట్టలేదంటే కారణం ఒకటే, నీలో ఆత్మీయ స్థితిలో ఎదుగుదల లేదని, నీలో ఆత్మీయ పరిపక్వత లేదని, నీలో ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన స్థానానికి నువ్వు చేరుకోవడం లేదని. ఎంతకాలం అమ్మా వాక్యం లేకుండా బతుకుతావు? నిజంగా ఆత్మీయ స్థితిలో ఎదగాలి అంటే వాక్యం నీకు అవసరం. అందుకనే భక్తుడు అంటాడు, నీ వాక్యము నన్ను బతికించి ఉన్నది. ఆ బతికి అనుభవం నీకుంటే అది శ్రేష్టమే. బతికే అనుభవం నీకుంటే అది నీకు గొప్పది. బతికే అనుభవం నీకుంటే నీ జీవితం ఉన్నతమైన స్థితిలో నిలబెట్టుద్ది ఆ వాక్యమే. కనుక నువ్వు బ్రతికి ఉన్నావో, ఆత్మీయంగా చనిపోయావో ఇక నీకే తెలుసుకో. నువ్వే తేల్చుకో. దేవుని వద్దకు రా, అప్పుడు ఆయన నీ వద్దకు వస్తాడు. బైబిల్ పట్టుకుని ప్రతిరోజు చదువు, అప్పుడు ప్రభువు నీ వద్దకు వచ్చి నీ జీవితంలో ఒక మార్పును కలుగు చేస్తాడు. కనుక ఏది ఏమైనా దైవకృప చొప్పున నువ్వు నడిపించబడే గొప్ప భాగ్యాన్ని ప్రభువుని కలుగు చేసి ఆత్మీయ స్థితిలో ఎదిగింప చేసి, మరి ముఖ్యంగా వాక్యమే ఆధారంగా నడిపించబడే గొప్ప కృపతో ప్రభువుని నింపి పరలోక రాజ్యం కోసం నిన్ను సిద్ధపరచునుగాక. ఆమేన్. మరి ముఖ్యంగా వాక్యము చేత బతికించబడే గొప్ప అనుభవాన్ని ప్రభువు మనకు కలుగు చేయునుగాక.